అన్న చెప్పాడు, కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కొన్ని సంక్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన వాళ్ళు కూడా దెబ్బలు తగులుతాయి, మన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అయినా సరే మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, ఈరోజు మహేందర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, నేను మా పొంగులేటి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అవసరమైతే నా గెస్ట్ హౌస్ కోలుగొట్టుకున్నారు. మహేందర్ రెడ్డి గారు అవసరమైతే నా గెస్ట్ హౌస్ నేనే కోలుగొడుతున్నాడు. అందరూ ముందుకు వస్తున్నారు, ఒక మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేసి తీసుకున్న నిర్ణయాన్ని అనేక పార్టీలో సిపిఐలు, బీజేపీ వాళ్ళు కూడా గతంలో ఇప్పుడే అన్న గుర్తు చేశాడు. ఇదే మున్సిపల్ శాఖ మంత్రి మీ గెస్ట్ హౌస్ వస్తే చూడటానికి వస్తే అప్పుడు పిసిసి అధ్యక్ష హోదాలో, అప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు ఎంపీ గారిని, అప్పుడు మా పిసిసి అధ్యక్షుడిని నా గెస్ట్ హౌస్ లోపల పెడితే ఈరోజు నా గెస్ట్ హౌస్ కాదంటుండ్రి. నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు స్వాగతించారు, రఘునందరావు గారు స్వాగతించారు, సిపిఐ నారాయణరావు గారు స్వాగతించారు, సిపిఐ నారాయణ గారు. ఏది ఏమైనా ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం, మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, అనేక మంది ప్రజలు, ప్రకృతి ఆరాధకులు, ఈ నగరాన్ని కాపాడాలని కోరుకునేవారు, ఈ ట్రాఫిక్ సమస్య, ఈ వాటర్ సమస్య, ఈ గ్రౌండ్ వాటర్ పోతుందనేవాళ్ళు. అరే 111 జీవోలో మీకు ఏం చెప్పారండి? 111 జీవోలో ఉంటే 10% ఏదైనా రూమ్ వేసుకొని మిగతా చెట్లు పెంచమంటే మీరు గెస్ట్ హౌస్ కట్టేస్తుంది. ఏది ఏమైనా ఒక కూకుట్పల్లి నియోజకవర్గమే కాదు, ఈ హైదరాబాద్ లో అన్ని చెరువులు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు తీసుకున్న అద్భుతమైన నిర్ణయం. అనేక టీవీలు చూస్తున్నారు, అనేక ఇంటర్వ్యూలు చూస్తున్నాం, అనేక సోషల్ మీడియాలో చూస్తున్నాం. అందరూ స్వాగతిస్తున్నారు, అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు, అనేక మంది ప్రదర్శనలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? హైదరాబాద్ కాపాడుకుందామని. హైదరాబాద్ ఎవరు ఇంతవరకు చెప్పారు తప్ప ఎవరు చేయలేకపోయారే. అరే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారే, మనమందరం మద్దతు ఇవ్వాలి, మనమందరం ఆయనకి సపోర్ట్ గా ఉండాలి అని అందరూ సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఈ వేదిక మించి హైదరాబాద్ కమిషనర్ గారికి, మా ప్రీత ముఖ్యమంత్రి గారు కూడా ఒక విన్నపం చేస్తున్నాం. దీని ద్వారా ఒక యాప్ పెట్టండి, స్వచ్ఛందంగా ఏ కాలనీలో అయినా సరే కబ్జా అయినా, ఏ చెరువు కబ్జా అయినా ఎవరి పేరు రాకుండా వాళ్ళు అక్కడ ఉన్న ప్రూఫ్స్ ని అందులో పెట్టారనుకో, ఇంకా పారదర్శకంగా, ఇంకా మేలు చేకూరే విధంగా, ఇంకా చెరువులు పరిరక్షించే విధంగా ఇంకా ఉపయోగపడవచ్చు. అలాంటి అవకాశాన్ని ప్రజలకు కల్పించండి. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు కంప్లైంట్ చేయగలుగుతారని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులు అనిల్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.